భద్రాచలం పట్టణంలో సీతారాం నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులచే నూతన విగ్రహాలకు క్షీరాదివాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించారు. ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా రెండవ రోజు ఉదయం నాడు కార్యక్రమంలో మనం క్షీరాధివాసం అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. క్షీరము అంటే పాలు అని అర్థం. అటువంటి పాలతో అధివాసము అంటే ఆ పాలతో అభిషేకించి స్వామిని కొంతకాలం పాటుగా ఆ పాలనలోనే ఉంచుతారన్నమాట. దానికి పేరే క్షీరాధివాసము. ఈ క్షీరాధివాసానికి సంబంధించినటువంటి ఆయా మంత్రాలతో హవనం చేసి ఆ హవనం చేసినటువంటి సంపాదార్చకులు అంటే ఆ నీటితో మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి పాలలో ఆ నీటిని ఉంచి అప్పుడు ఆ పాలని మంత్రపూతంగా స్వామి వారికి సమర్పణ చేస్తారు. ఇది ఇప్పుడు జరగబోయేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఆయా హవనాలు ఏవైతే జరిగాయో మంత్రాలలో ఆ హవనపూతమైనటువంటి నెయ్యిని ఇందులో ఉండేటటువంటి పాలల్లో కలుపుతారు. అప్పుడు ఈ పాలల్లోకి హవనం చేసినటువంటి శక్తి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఆ శక్తి ద్వారా భగవంతుడికి తిరిగి మళ్ళీ ఆ శక్తిని సమర్పణ చేస్తారు పాలన ద్వారా. దానికే క్షీరాధివాసము అని పేరు. కాబట్టి అటువంటి పాలల్లో చంద్రుల్లో ఉండేటటువంటి ఔషధి శక్తులన్నింటినీ కూడా ఈ పాలలో ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించారు. గోవిందా ఓం